అన్నమయ్య జిల్లాలో జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది. మదనపల్ల బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇంటికి వెళ్ళి గడచిన ఈ 58 నెలల్లో ఇంటింటికి మీకు మంచి జరిగి ఉంటే, ఇంటింటికి మీకు మంచి జరిగి ఉంటే మీ జగన్కు, మీ బిడ్డకు, మన ప్రభుత్వానికి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అండగా తోడుగా నిలబడండి అని ఆత్మవిశ్వాసంతో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి గడపకు వెళ్ళి అడగగలుగుతా ఉన్నారు అని అంటే దానికి కారణం దేవుడు దయతో, మీ అందరి చల్లని దీవెనలతో ఇంటింటికి ప్రతి గ్రామానికి మంచి చేయగలిగాము కాబట్టే అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఎన్నికలు వస్తూ ఉన్నాయి అంటే ప్రతిపక్షంలో ఉన్న వారంతా కూడా విడివిడిగా రాలేకపోతా ఉన్నారు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఏ ఒక్కరికి కూడా లేదు. అధికారం కోసం గుంపులుగా తోడేళ్లుగా జెండాలు జతకట్టి అబద్ధాలతో వస్తా ఉన్నారు. జెండాలు జతకట్టడమే వారి పని, ప్రజల గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ చేశాడు కాబట్టి అని కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా. ఈరోజు నేను చెప్తా ఉన్నా, ఇంత మంచి జరిగింది కాబట్టి ప్రతి గుండెలోనూ మీ బిడ్డ ఉన్నాడు, మన ప్రభుత్వం ఉంది, మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది. అందుకే ఈరోజు నా ఒక్కడి మీద ఎంతమంది దాడి చేస్తూ ఉన్నారో చూడండి. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక దత్తపుత్రుడు, ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్, వీళ్ళందరికీ తోడు కుట్రలు కుతంత్రాలతో ఈరోజు రాజకీయాలు కేవలం ఈ ఒక్క జగన్ను వ్యతిరేకించడం కోసం ఎంతమంది ఏకమవుతా ఉన్నారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. మీ జగనే గన ప్రతి ఇంటికి మంచి చేయకపోయింటే, మీ జగనే గన మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని కూడా నెరవేర్చకపోయింటే, మరి ఇంతమంది తోడేళ్ళు, ఇన్ని కుట్రలు, ఇన్ని మోసాలు, ఇన్ని జెండాలు జతకట్టి కేవలం ఒకే ఒక్కడి మీద ఇంతమంది వస్తా ఉన్న పరిస్థితికి కారణమేమిటి అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కానీ వాళ్ళందరికీ కూడా తెలియని విషయం ఒకటి ఉంది. ఇంతమంది జతకట్టి వచ్చినా కూడా వాళ్ళందరికీ తెలియని విషయం ఒకటి ఉంది. 99 మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్ పరీక్షలకు భయపడతాడా అని అడుగుతా ఉన్నాను. అటువైపున గతంలో వాళ్ళు పరీక్షలు రాసినప్పుడు 10 మార్కులు కూడా తెచ్చుకోని స్టూడెంటు పరీక్ష పాస్ అవుతాడా అని అడుగుతా ఉన్నాను. ఎన్నికల మేనిఫెస్టోను ఓ బైబిల్ గాను, ఓ ఖురాన్ గాను, ఒక భగవద్గీత గాను భావిస్తూ ఏకంగా 99% వాగ్దానాలు నెరవేర్చిన
మన విశ్వసనీయత ముందు 10% వాగ్దానాలు కూడా తన హయాంలో ఎప్పుడూ నెరవేర్చని మోసం చేసిన బాబు ఆయన కూటమి నిలబడగలుగుతుందా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. గట్టిగా రెండు చేతులు ఇలా పైకెత్తారు, రెండు చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా. విలువలు విశ్వసనీయత లేని ఇలాంటి వారితో, విలువలు విశ్వసనీయతలు లేని ఎలాంటి వారితో, ఇలాంటి వారితో 30 పార్టీలు కలిసి వచ్చిన ఇలాంటి పొత్తులను చూసి మన అభిమానులు కానీ, మన పార్టీ నాయకులు కానీ, మన పార్టీ కార్యకర్తలు కానీ, మన వాలంటీర్లు కానీ ఇంటింట అభివృద్ధి అందుకున్న ఆ పేద వర్గాలు కానీ వీరిలో ఏ ఒక్కరైనా కూడా భయపడతారా అని అడుగుతా ఉన్నాను. రెండు చేతుల పైకి పైగా భయపడరు, పైగా చెబుతున్న ఒకే ఒక్క సమాధానం, భయపడరు, పైగా చెబుతున్న ఒకే ఒక్క సమాధానం, మేమంతా సిద్ధమని. 5 ఏళ్ల తర్వాత, 58 నెలల పాలన తర్వాత జరుగుతున్న ఈ యుద్ధానికి మనమంతా కూడా ఇంతగా ఎలా సిద్ధమయ్యాము అనంటే దానికి కారణం ఇంటింటికి అందితేనే అది సంక్షేమమని చూపించాం కాబట్టి. గ్రామానికి మంచి చేయటము అనంటే ఇది అని చేసి చూపించాం కాబట్టి. మంచి చేసే ప్రక్రియలో ఎక్కడా కూడా కులం చూడలేదు, మతం చూడలేదు, రాజకీయాలు చూడలేదు. చివరికి వారు గత ఎన్నికల్లో మనకు ఓటు వేయకపోయినా కూడా పర్వాలేదు, వాళ్ళకు అర్హత ఉంటే చాలు, వాళ్ళకు జరగాల్సిన మంచి ఖచ్చితంగా జరిగి తీరాలి అని చెప్పి వాళ్లకు సైతం మంచి చేశాము కాబట్టి. ఇవాళ నేను చెప్తా ఉన్నాను, అందుకే మనకు ప్రతి ఒక్కరికి ఇలా మేలు చేయగలిగాము కాబట్టి. ఇంతకుముందు రాజకీయాలలో ఎప్పుడూ కూడా జరగని విధంగా చేయగలిగాము కాబట్టి, ఇంతకుముందు రాష్ట్రంలో ఎప్పుడు చూడనట్టుగా చేయగలిగాము కాబట్టి ఈరోజు మనకు మాత్రమే ఇంటింటికి వెళ్ళి ఓటు అడిగే నైతిక హక్కు మనకు మాత్రమే ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. గత ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసిన వారిని కూడా గత ప్రభుత్వం మీకు ఏమి చేసింది అని అడిగి వారిని కూడా మనం ఏం మంచి చేశామో కూడా వాళ్లకు చూపించి వారి మనసు తట్టి వారి గుండెని గెలిచి ఫ్యాన్కు ఓటు వేస్తేనే ఈ పథకాలన్నీ జగన్ సీఎంగా ఉంటేనే ఈ పథకాలన్నీ కొనసాగుతాయి అని చెప్పే నైతికత మనకు మాత్రమే ఉంది అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను సగర్వంగా. 175కు 175 అసెంబ్లీ,
25కు 25 ఎంపీ స్థానాలతో మళ్ళీ మనందరి ప్రభుత్వమే ఎందుకు రావాలి అనంటే మన అక్క చెల్లెమ్మలను ఈ 5 ఏళ్ల మాదిరిగానే వచ్చే 5 ఏళ్ళు కూడా ఆర్థికంగా నా అక్క చెల్లెమ్మలను మరింత బలోపేతం చేయడానికి మళ్ళీ మనందరి ప్రభుత్వమే రావాలి. కుటుంబానికి అక్క చెల్లెమ్మలు వారిని మూలంగా ఒక బలమైన శక్తిగా నిలబెట్టే ప్రక్రియ కొనసాగించాలనే లక్ష్యంతో మళ్ళీ అధికారం అడుగుతా ఉన్నాం. వివిధ పథకాల ద్వారా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా బటన్ నొక్కి ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా, గతంలో ఎప్పుడు కూడా కనీసం ఆలోచనకు కూడా రాని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లో జమ చేశాం. గడిచిన 5 ఏళ్లలో వివిధ పథకాల కోసం ఈ రకంగా బటన్ నొక్కి నేరుగా డీబీటీ ద్వారా 2,70,000 కోట్లు అయితే, నాన్ డీబీటీ కూడా కలిపితే, అంటే నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన ఇంటి స్థలాలు అయితేనేమి, వారి పిల్లలకు పెట్టే గోరుముద్ద అయితేనేమి, వారి పిల్లలకి ఇచ్చే ట్యాబులు అయితేనేమి, విద్యా కానుకైతేనేమి, ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే, నాన్ డీబీటీవి కూడా కలుపుకుంటే అది దాదాపుగా మరో 1,00,000 రూపాయలు, 1,00,000 కోట్లు. మొత్తంగా ఈ 58 నెలల కాలంలో అక్షరాల నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు 3,75,000 కోట్ల రూపాయల పైచిలకు నా అక్క చెల్లెమ్మల ఖాతా, నా కుటుంబాల ఖాతాల్లోకి పంపించాం. 1 రూపాయి ఎక్కడ అవినీతి లేదు, 1 రూపాయి ఎక్కడ లంచం లేదు, 1 రూపాయి ఎక్కడ దోపిడీ లేదు, 1 రూపాయి ఎక్కడ కమిషన్ లేదు. ఇది మనం చేసిన మన ట్రాక్ రికార్డ్. ఇది మనం చేసిన మన ట్రాక్ రికార్డ్. అదే చంద్రబాబు పేరు చెబితే ఆయన చేసిన ఏ మంచి గుర్తుకు రాదు. అదే చంద్రబాబు పేరు చెబితే ఆయన చేసిన ఏ మంచి గుర్తుకు రాదు, ఆయన చేసిన ఏ స్కీము గుర్తుకు రాదు. అదే మీ జగన్ పేరు చెబితే ఏం గుర్తుకొస్తుందో మీరే చూడండి. అదే మీ జగన్ పేరు చెబితే ఏం గుర్తుకొస్తుందో మీరే చూడండి. మీ గ్రామాల్లోనే, మీ వార్డులోనే విలేజ్ సెక్రటేరియట్, వార్డ్ సెక్రటేరియట్ అంటే మీ జగన్, అందులో దాదాపుగా 10 మంది శాశ్వత ఉద్యోగాలు, మన పిల్లలే అక్కడ చిక్కడి చిరునవ్వుతో కనిపిస్తా ఉన్నారు అనంటే మీ జగన్. ఇంటికే వచ్చే వాలంటీర్లు అందించే పెన్షన్ అంటే మీ జగన్. లంచాలు వివక్ష లేని పాలనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. బటన్ నొక్కడం, నేరుగా 2,70,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపింది ఎవరు అనంటే మీ జగన్. మీ ఊరికే విలేజ్ క్లినిక్, మీ ఇంటి వద్దకే వైద్య సేవలు, ఉచితంగా మందులు, టాబ్లెట్లు, ఉచితంగా టెస్టులు అంటే మీ జగన్. గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఆ గవర్నమెంట్ బడులలో
ఇంగ్లీష్ మీడియంతో మొదలు ప్రపంచ స్థాయి చదువులు, ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు, 6వ తరగతి నుంచి ప్రతి గవర్నమెంట్ స్కూల్లోనూ ప్రతి క్లాస్ రూమ్లోనూ డిజిటల్ బోధన. ఇవి అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. రైతన్నలకు రైతు భరోసా, గ్రామంలోనే ఆర్బీకే, రైతన్నలకు 0 వడ్డీ, రైతన్నలకు పగడుపూట 9 గంటల ఉచిత విద్యుత్, రైతన్నలకు ఉచిత పంటల బీమా, సమయానికే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ. అంటే ఇవన్నీ అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. 35 లక్షల ఎకరాల మీద శాశ్వత హక్కులు ఇచ్చింది ఎవరు అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఆ డబ్బులు వెళ్ళిపోవడం. ఇందులో ఏకంగా 75% పైచిలకు ఈ వర్గాలకు, నా వర్గాలకు ఇచ్చింది ఎవరు అని అంటే మీ జగన్. రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా రాష్ట్రం మొత్తం మీద 4 లక్షల ఉద్యోగాలుంటే మనం వచ్చేదాకా ఏకంగా మరో 2,31,000 ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు అని అంటే మీ జగన్. అందులో 80% ఉద్యోగాలు నేను నా 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 అని పిలుచుకునే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్ళే అందులో ఉద్యోగస్తులుగా ఉన్నారు అని అంటే ఆ 2,31,000 ఉద్యోగాలలో జరిగింది ఎప్పుడు అనంటే, చేసింది ఎప్పుడు అనంటే, గుర్తుకొచ్చేది ఎవరు అనంటే మీ జగన్. అక్క చెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు గతంలో ఎప్పుడూ జరగనట్టుగా ఇచ్చింది ఎవరు అనంటే, జరిగింది ఎప్పుడు అనంటే, చేసింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. అందులో ఏకంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం ఎప్పుడు జరగని విధంగా వేగంగా జరుగుతూ ఉన్నది అనంటే మీ జగన్. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఎవరు చూడని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు తోడుగా ఉంటూ, అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటూ, ఎప్పుడు ఊహించని విధంగా, ఎప్పుడు జరగని విధంగా ఓ అమ్మఒడి, ఓ విద్యా దీవెన, ఓ వసతి దీవెన, 0 వడ్డీ, ఓ ఆసరా, ఓ చేయూత, ఓ కాపు నేస్తం, ఓ ఈబీసీ నేస్తం, ఓ కళ్యాణమస్తు, ఓ షాదీ తోఫా పథకాలంటే గుర్తుకొచ్చేది మీ జగన్. మహిళా సాధికారత అంటే దిశ యాప్ అంటే, ప్రతి గ్రామంలోనూ మహిళా పోలీసు ఉంది అని అంటే గుర్తుకొచ్చేది 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 మీ జగన్. ఎప్పుడు జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో ఏకంగా 17 కొత్త మెడికల్ కాలేజీలు ఈరోజు నిర్మాణంలో వేగంగా జరుగుతూ ఉన్నాయి ప్రతి జిల్లాలోనూ. రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా కొత్తగా మరో 4 సీపోర్ట్లు కడతా ఉన్నాం, కొత్తగా మరో 10 ఫిషింగ్ హార్బర్లు కడతా ఉన్నాం. ఎయిర్పోర్ట్లు వాటి విస్తరణ వేగంగా జరుగుతూ ఉంది. పారిశ్రామిక కారిడార్లలో ఎప్పుడూ కూడా ఎవరు కూడా వినని పేర్లు ఈరోజు మన రాష్ట్రంలోకి అడుగులు వేస్తూ ఉన్నావి అని అంటే ఇవన్నీ కూడా జరిగింది కూడా కేవలం ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే జరిగాయి అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా. మరి ఇప్పుడు మరోసారి ఎన్నికల సమయం వచ్చేసింది. మరి 58 నెలల్లో ఇవన్నీ చేశాం.
మరి ఇప్పుడు మరోసారి ఎన్నికల సమయం వచ్చేసింది. ఇలాంటి సమయంలో ఒక్కసారి ప్రతిపక్ష కూటమి గురించి కూడా మాట్లాడుకుందాం. మాట్లాడదామా వద్దా? ప్రతిపక్ష కూటమి గురించి కూడా మాట్లాడదామా? ఈ ఎన్నికల్లో మనం పోరాడుతున్నది ఎవరితో తెలుసా? మోసాలే అలవాటుగా, అబద్ధాలే పునాదులుగా చేసుకున్న ఓ జిత్తుల మారి పొత్తుల ముఠాతో ఈరోజు మనం యుద్ధం చేస్తా ఉన్నాం. ఆ ముఠా నాయకుడు, ఆయన పేరు నారా చంద్రబాబు నాయుడు. మీరంతా అరుంధతి సినిమా చూసారా? అరుంధతి సినిమా చూసారా? ఆ అరుంధతి సినిమాలో సమాధిలో నుంచి లేచిన పశుపతిలాగా ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు నాయుడు అనే పశుపతి 5 ఏళ్ల తర్వాత లేచి వచ్చి వదల బొమ్మాలి వదల అంటూ పేదల రక్తం పీల్చేందుకు ముఖ్యమంత్రి కుర్చీని చూసి కేకలు పెడతా ఉన్నాడు ఈ పశుపతి. నోటికొచ్చిన అబద్ధాలు చెప్తా ఉన్నాడు. ఈ వదల బొమ్మాలి గురించి, ఈ పశుపతి గురించి ఒక్కసారి 2014లో ఏం జరిగింది అని ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి ఒకసారి వెళ్దామా? 5 ఏళ్ళ ఆయన పాలన, 2014లో మొదలైన ఆయన పాలన, ఈ పశుపతి గురించి, ఈ వదల బొమ్మాలి గురించి ఒక్కసారి 2014 ఫ్లాష్ బ్యాక్ లేక ఒక్కసారి పోయి చూస్తే 2014లో ఈ పశుపతి ఇదే మాదిరిగా 3 పార్టీలతో ఇదే మాదిరిగా పొత్తులు పెట్టుకుని ఈ 3 పార్టీలు కలిసి ఇంటింటికి తన ముఖ్యమైన హామీలు అని అంటూ ఇంటింటికి కూడా తాను ఈ మాదిరిగా పాంఫ్లెట్ పంపించాడు. ఈ ఫోటోలన్నీ గుర్తున్నాయా? 2014లో ఇదే చంద్రబాబు, 2014లో ఇదే దత్తపుత్రుడు, 2014లో ఇదే మోడీ గారు. వీళ్ళు ముగ్గురు కలిసి కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం కనిపిస్తా ఉందా? కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం. ఈ పాంఫ్లెట్ ఇంటింటికి పంపించి ముఖ్యమైన హామీలు అని చెప్పి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాడు కదా, సూపర్ 6, సూపర్ 7 అని. అప్పట్లో ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి పంపించడంతో సరిపుచ్చుకోలేదు. 2014 మీకు గుర్తుందా? ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేస్తే చాలు, ఈనాడు పేపర్ కానీ, ఆంధ్రజ్యోతి పేపర్ కానీ, TV5 కానీ, ఈ టీవీ ఛానల్ కానీ, ఈ పేపర్లు కానీ చూస్తే చాలు అడ్వర్టైజ్మెంట్లతో హోరెత్తిచ్చారు. ఆయన చేసిన ఈ ముఖ్యమైన హామీల గురించి ఒక్కసారి చెప్తా, విందామా? రైతులకు రుణమాఫీ ముఖ్యమైన హామీ. రైతులకు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు.
అడుగుతా ఉన్నా. 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసేడా అని అడుగుతా ఉన్నా. చేశాడా అని అడుగుతా ఉన్నా. రెండు చేతులు పైకెత్తారా? ఇలా 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 ఇలా. మరో ముఖ్యమైన హామీ ఇంటింటికి పంపించిన ప్యాంఫ్లెట్లో మరో ముఖ్యమైన హామీ పొదుపు సంఘాల రుణాలు, డ్వాక్రా రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు. అప్పట్లో కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ చేసాడా అని అడుగుతా ఉన్నా నేను. ఇలా ఇలా రెండు చేతులు పైకెత్తారు. మరో ముఖ్యమైన హామీ ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తామన్నాడు. ఆడబిడ్డ పుట్టిన వెంటనే 25,000 ఆ అక్క చెల్లెమ్మల బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తామన్నాడు. ఒక్కరికన్నా ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేసాడా అని అడుగుతా ఉన్నారు మిమ్మల్ని అందరినీ. ఇలా రెండు చేతులు పైకెత్తారు. ఇలా 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 ఇలా. మరో ముఖ్యమైన హామీ ఇప్పుడు సూపర్ 6, సూపర్ 7 అంటున్నాడు కదా, అప్పటి ముఖ్యమైన హామీలు ఇవి. మరో ముఖ్యమైన హామీలు ఇంటింటికి ఉద్యోగం ఇస్తాం. ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి, నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. మరో ముఖ్యమైన హామీ 5 ఏళ్ళు అంటే 60 నెలలు ఇంటూ 2,000 రూపాయలు నెలకు అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు. ముఖ్యమైన హామీ ఇది. ఇంటింటికి సంతకం పెట్టి 3 ఫోటోలతో పంపించిన ముఖ్యమైన హామీ. 1,20,000 ముట్టిందే అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఇలా రెండు చేతులు పైకెత్తారు. ఇలా 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 ఇలా. మరో ముఖ్యమైన హామీ అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు. అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు. ముఖ్యమైన హామీ అది. ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్ ఇది. చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టిన పాంఫ్లెట్ ఇది. పక్కనే దత్తపుత్రుడి ఫోటో,